Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the various reasons of state intervention in business. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, what are the various reasons? See here, in modern economic system, government is treated as a very powerful institution and it can create a ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ దెర్ ఇస్ వన్ ప్రైవేట్ బిజినెస్ యాక్టివిటీ ఆర్ ఒక క్యాపిటలిజం ఎకనామిక్ సిస్టమ్ ఉంది. అక్కడ క్యాపిటలిజంలో ఏముంటుంది, మొత్తం యొక్క రోల్ ఎవరు ప్లే చేస్తారు, మొత్తము ప్రైవేట్ వాళ్ళదే. ఆ యొక్క అథారిటీ, ఆ యొక్క కంట్రోలింగ్, మానిటరింగ్ అధికారము ఎవరి చేతుల్లో ఉంటుంది, అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అక్కడ ప్రైవేట్ వాళ్ళ యొక్క మెయిన్ మోటో ఏమి, ప్రాఫిట్ మేకింగ్. అక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, పూర్కి రిచ్కి ఏమైనా వేరియేషన్ అనేది చూపిస్తారా ప్రైసింగ్ డెసిషన్స్లో కానీ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, అది ఎలాంటి టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఉండలేండి, అది వెదర్ ఇట్ మే బి నెసెసరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వెదర్ ఇట్ మే బి ఎమర్జెన్సీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే లగ్జరీ గూడ్స్ కావచ్చు. ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్కైనా సరే వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒకే విధంగా వాళ్ళకి నచ్చినట్టు డెసిషన్స్ అనేది తీసేసుకుంటారు. అవునా కదా, వాళ్ళకి నచ్చినట్టుగా డెసిషన్స్ అనేది తీసేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టుగా తీసేసుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే ఎకనామిక్ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే బ్యాలెన్స్ తప్పుతుంది అన్నమాట. అక్కడ ఎకనామిక్ సిస్టమ్ ఏమవుతుందంటే అన్బ్యాలెన్స్గా ఉంటుంది. ఆ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏముంటుందంటే ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండదు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిపాటుగా తమ వంతు పాత్రను పోషించి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని శ్రేయస్సు గురించి ఆలోచించి చేస్తుందంటే కొద్దిపాటిగా నిర్ణయాలు అనేది తీసేసుకుంటుందన్నమాట. అందుకని ఈ యొక్క మోడర్న్ ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఏం చేస్తూ ఉంది, ఇది ఇట్ కెన్ క్రియేట్ ఏ ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు ఏదన్నా, ఇప్పుడు మన లాంటి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో ఏదన్నా సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ నిర్ణయాలు తీసేసుకుంటే ఏం చేస్తారంటే అప్పటికప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రైసెస్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. అందుకని అక్కడ ఏమవుతుందంటే ఈ అన్ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏం చేసుకుంటుంది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయ్యి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తుందంటే ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్గా మార్చుకుంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ జనరల్లీ ప్లేస్ ఫాలోయింగ్ రోల్స్ ఇన్ అన్ ఎకానమీ. ఎటువంటి పాత్ర వహిస్తుంది ఒక ఎకానమీలో అని చూసినట్టయితే ఫస్ట్ రీజన్ ఏమిటంటే రెగ్యులేటరీ రోల్ అంటున్నాడు. ఏమని ఇక్కడ గమనిస్తాం మనం. ఇన్ ప్రాక్టీస్ గవర్నమెంట్ రెగ్యులేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ది ఎకానమీ. అవునా కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ప్రతి ఇది ఏం చేసుకుంటుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసము. తద్వారా వాళ్ళు రెగ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతా ఉంది, అన్నీ ఇక అన్ఫేవరబుల్ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా ఏమవుతుంది, ఫేవరబుల్గా మారుతూ ఉంది. అందుకని ఇన్ ప్రాక్టీస్ గవర్నమెంట్ ఏం రెగ్యులేట్ చేస్తూ ఉందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ది ఎకానమీ. దీస్ రెగ్యులేషన్స్ ఇంక్లూడ్ లీగల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ లెజిస్లేషన్స్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అంటే ఈ యొక్క రెగ్యులేషన్ అంటే ఏమిటంటే ఏమేమి రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తూ ఉంది అని చెప్తున్నాం. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తూ ఉంది, ఏ రూపంలో రెగ్యులేట్ చేస్తూ ఉందంటే మొట్టమొదటి ఏమంటే చట్టాలు, లీగల్ పరంగా అంటే చట్టాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు మోనోపోలీగా మారి ప్రజల్ని మారుస్తూ ఉంటే ఏం చేస్తుంది, అప్పటికప్పుడే గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడు ఎంఆర్టీపీ యాక్ట్ రావడం అనేది జరిగింది. అంటే ఎంఆర్టీపీ అంటే మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది రావడం అనేది జరిగింది. అవునా కదా, గవర్నమెంట్ అప్పటికప్పుడే ఇలాంటి మోనోపోలీస్ని అరికట్టడానికి ఏం చేసింది, ఒక యాక్ట్ అనేది చట్టపరంగా అమల్లోకి తెచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా కన్జ్యూమర్స్ని మోసం చేస్తూ ఉండని చెప్పేసి ఏం చేసింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇలాంటి చాలా చట్టాలు, కాంపిటీషన్ యాక్ట్ 2002 అని, ఇలాంటి చాలా యాక్ట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ అనేది వాళ్ళ యొక్క ప్రజల్ని సేవ్ చేయడానికి, ఆ యొక్క ప్రైవేట్ వాళ్ళ నుంచి ప్రజల్ని సేవ్ చేయడానికి
ఏం చేసిందంటే ఈ విధంగా ఏదో ఒక కారణాల చేత వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి చట్టపరంగా కానీ రెగ్యులేట్ చేస్తూ ఉంది. ఇంకా ఆర్థిక పరంగా లెజిస్లేషన్స్ కానీ, కొత్త ఎకనామిక్ పాలసీస్ కానీ, ఇప్పుడు 1991 ఇలాంటి ఎకనామిక్ పాలసీస్ కానీ, న్యూ ఎకనామిక్ పాలసీస్ కానీ, ఇంకా గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ద్వారా ఏం చేస్తూ ఉందంటే అప్పటికప్పుడు ప్రతిసారి ఫోకస్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇట్ కవర్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఎంట్రీ ఇంటూ ది బిజినెస్. అందుకని ఇది ఎప్పుడైతే ఎంట్రీ నుంచి ఇట్ కవర్స్ ఒక మైక్రో కాకుండా బ్రాడ్గా కవరప్ చేస్తుంది. ఫ్రమ్ ఎంట్రీ ఇంటూ ది బిజినెస్కి సంబంధించి, వర్కింగ్కి సంబంధించి, ఆ యొక్క వనరుల్ని సెలెక్ట్ చేసుకోవడం, రిసోర్సెస్ నుంచి, ఇంకా వాళ్ళైతే ఏదైతే యూజ్ చేసుకుంటారో ఆ యొక్క బిజినెస్లో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని గురించి ఏం చేస్తుందంటే మొత్తము గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ద గవర్నమెంట్ ప్లేస్ ఫాలోయింగ్ రోల్స్ అండర్ ద రెగ్యులేటరీ రోల్ ఏమని ఇక్కడ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే డిటర్మైనింగ్ ఏరియాస్. ఏమంటే ఇక్కడ ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాడి యొక్క పాత్రత ఏ విధంగా అంటే ఈ ఏరియాస్లో మనం చూస్తాం. గవర్నమెంట్ డిటర్మైన్ చేసుకుంటుంది అనమాట. ఏమని? గవర్నమెంట్ డిటర్మైన్స్ ద ఏరియాస్ అండ్ కండిషన్స్ అండర్ విచ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అండర్టేక్ బిజినెస్ యాక్టివిటీస్. అక్కడ ఎవరైతే ఏ పర్సన్ అయితే ఏ బిజినెస్ అయితే చూస్ చేసుకుంటాడో, ఏ బిజినెస్ యాక్టివిటీస్ అయితే వాడు అండర్టేకన్ చేసుకుంటాడో అక్కడ ఏం చేసుకుంటుందంటే గవర్నమెంటు వాడికని ఆ యొక్క లొకేషన్లో కానీ ఆ యొక్క కండిషన్ కానీ కొన్ని కండిషన్స్ పెడుతుంది. అందుకని గవర్నమెంట్ డిటర్మైన్స్ ద ఏరియాస్ అండ్ కండిషన్స్ విచ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అండర్టేక్ ఈ బిజినెస్ యాక్టివిటీ. నెక్స్ట్, అండర్ దిస్ ప్రాసెస్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇస్ టు టేక్ ఏ prior permission or license from the government to start a business operation and also take consent of the government to use public facilities and also resources అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే డిటర్మైనింగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఇండివిజువల్ వాడు ఒక ప్రైవేట్ ఇండివిజువలే అనుకోండి, ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూరే అనుకోండి, లేకపోతే ఒక స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూరు ఆర్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక బిజినెస్ అనేది స్థాపించాలనుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్స్లో వాడికి నార్మల్గా వాడికి నచ్చినట్టుగా ఛాన్స్ ఇచ్చేసి ఏం చేస్తాడు, వాడికి నచ్చినట్టుగా ఈ డెసిషన్స్ తీసేసుకుని ఏం చేస్తాడంటే ఎకనామిక్ కండిషన్స్ని అన్బ్యాలెన్స్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఏం చేస్తుందంటే వాడు ఏ దాంట్లో ఏ లొకేషన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మొత్తం ఛాన్స్ ఇచ్చేస్తే వాడు అన్బ్యాలెన్స్ చేసేస్తాడు ఒకటి. నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పంప్స్ అనుకోండి, పెట్రోల్ పంప్స్ ఇక్కడ లేకపోతే ఇంకా గ్యాస్ కంపెనీస్ ఇలాంటిది ఎక్కడంటే పెట్టేస్తే ఏమవుతుంది, ఇలాంటి ఆయిల్ కంపెనీస్కి సంబంధించి ఎక్కడంటే పెట్టేస్తే ఏమవుతుంది, పీపుల్ మధ్యలో పెట్టేసి ఏమవుతుందంటే కొద్దిగా డేంజరస్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అందరికీ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అందుకని గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి కొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ పెట్టాలి, వాడు ఏ బిజినెస్ అయితే చూస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను పెట్రోల్ బిజినెస్ చూస్ చేసుకున్నాడు, పెట్రోల్ పంప్స్, ఆయిల్ పంప్స్, గ్యాస్ ఇలాంటిది ఏదైతే వాడు బిజినెస్ అండర్టేక్ చేసుకుంటున్నాడో, ఏ ప్రోడక్ట్ అయితే వాడు చూస్ చేసుకుంటున్నాడో అలాంటి వాడికి ఏం చేసుకుంటుందంటే కొద్దిగా కండిషన్స్ అనేది విధిస్తుంది. వాడు వాటిని అనుసరించి దానికి ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. అందుకని అండర్ దిస్ ప్రాసెస్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ముందుగానే ఏం చేయాలంటే పర్మిషన్ కానీ లైసెన్స్ కానీ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని ఆ యొక్క బిజినెస్ ఆపరేషన్ని స్టార్ట్ చేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ కూడా కావాలి. దేంట్లో వాళ్ళకి యాక్సెప్టెన్స్ కావాలంటే వాడు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదైనా పబ్లిక్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటున్నాడు, లేకపోతే పబ్లిక్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నాడు అంటే అలాంటిది గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నాడు, ఏ ఏరియాస్కి సంబంధించి. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎకనామిక్ యూనిట్. వెన్ ఏ పర్సన్ or when a business enterprise start its operation, government generally extends all legal helps and support to expedite the process of operations. వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా సరే, ఏ ఇండివిజువల్ అయినా సరే బిజినెస్ ఒక ఎంటర్ప్రైజెస్ వాడు ఆపరేషన్ స్టార్ట్ చేసినాడంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడికి చట్టబద్ధంగా వాడికి లీగల్ పరంగా ఏం చేస్తుంది, చట్టబద్ధంగా వాడికి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది ఆ యొక్క ఆపరేషన్స్లో. ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ద వర్కింగ్ ఆఫ్ ది బిజినెస్ యూనిట్స్. ఇప్పుడు ఒక ప్రైవేట్ వాడు ఉన్నాడు, వాడు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, వాడు ఒక ఎంటర్ప్రెన్యూరు నిజంగానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాడు, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అనేది
చూస్తాడు. వాడు నేషనల్ ఇన్‌కమ్‌లో వాడికి నచ్చినట్టుగా వాడు యొక్క పాత్ర వహిస్తాడని చెప్పేసి ఏం చేస్తుందంటే, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నాడో అతనికి ఏం చేస్తుందంటే గవర్నమెంటు లీగల్‌గా హెల్ప్ చేస్తుంది. వాడికి ఆ యొక్క బిజినెస్ యొక్క ఆపరేషన్స్‌లో ఆ యొక్క ప్రాసెస్‌లో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వాడికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా కావాలంటే ఆ యొక్క వాడు ఏ బిజినెస్ అయితే రన్ చేస్తున్నాడో ఆ యొక్క బిజినెస్‌కి కూడా రెగ్యులేషన్స్ అనేది ఇస్తుంది. చట్టపరంగా ఇన్వాల్వ్ అయ్యి వాటితో పాటు వర్క్ చేస్తుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఐ హావ్ స్టార్టెడ్ వన్ ఆయిల్ బిజినెస్. అక్కడ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్నాక ఏం చేస్తుంది ఇప్పుడు ఐల్ గివ్ యూ వన్ ఆఫ్ ద క్లియర్ ఎగ్జాంపుల్ టు యూ. థింక్ దట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు. వాడు పెట్రోల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాడు. అక్కడ ఏం చేసిందంటే గవర్నమెంటు ఇది అందరికీ నెసెసరీ ప్రోడక్ట్ కాబట్టి ఏం చేసిందంటే గవర్నమెంట్ వాడికి లీగల్ పరంగా సపోర్ట్ చేసింది. ఇంకా సపోర్ట్ చేస్తే సరిపోతుందా? వాడికి ఏం చేయాలి? రెగ్యులేట్ కూడా చేయాలి. ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేసి ఏ రూపంలో వెళ్ళాలి, ఏ రూట్‌లో వెళ్ళాలి అని చెప్పేసి రెగ్యులేషన్స్ కూడా చేస్తుందంట. ఇన్ కేస్ ఒకవేళ ఆ గవర్నమెంట్‌కి అది నీడ్ ఉంటే కంపల్సరీ అక్కడ రెగ్యులేట్ చేయాలనిపిస్తే గవర్నమెంట్ ఏం చేసుకుంటుందంటే రెగ్యులేట్ చేస్తుందనమాట. వాడు ఏ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారో ఆ బిజినెస్‌కి. అందుకని వాడు చెప్తున్నాడు ఇన్ కేస్ ఆ గవర్నమెంట్‌కి ఇన్వాల్వ్ అయ్యాలని నెసెసరీగా ఉంటే ఏం చేస్తుందంటే ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క వర్కింగ్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్‌ని ఏం చేస్తుందంటే రెగ్యులేట్ చేసేసుకుంటుంది. ఇంకా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఇంక్లూడ్స్ కంట్రోల్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ కన్సర్న్డ్ విత్ జనరల్లీ వర్కింగ్ ప్రొసీజర్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. అది ఏ విధంగా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఏ విధంగా ఉంటుందంటే డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే టైమ్ టు టైమ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. టైమ్ టు టైమ్ ఆ యొక్క మేనేజ్మెంట్ ప్రాసెస్‌ని మొత్తము చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ టు ఎనేబుల్ ద ఎంటర్‌ప్రైజెస్ టు అచీవ్ ఇట్స్ గోల్ ఇన్ ప్రాపర్ ప్రాస్పెక్టివ్. అంటే వాడు ఏ గోల్ అయితే నిర్ణయించుకుంటారో ఆ గోలు ఒక ప్రాక్టికల్‌గా, ఒక హానెస్టీ వేలో, ఒక సిన్సియారిటీ వేలో, ఒక కరెక్ట్ వేలో వెళ్ళడానికి, ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళడానికి, ఒక ఫార్మేషన్ వేలో వెళ్ళడానికి గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకొని వాటిని ఇన్వాల్వ్ అయ్యి వాటిని కరెక్ట్‌గా వెళ్ళేటట్టు దారి చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ రెగ్యులేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ ఏమని ఇక్కడ చూస్తాం. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆర్ ఆల్సో నెసెసరీ టు ఎన్ఫోర్స్ అండ్ రెగ్యులేట్ ద రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఏ విధంగా అంటే చూస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ పవర్ టు లిమిట్ ద ప్రాఫిట్. అవునా కదా, వాడికి పవర్ ఉంటుందా లేదా ప్రాఫిట్కి సంబంధించి, మెర్జర్స్కి సంబంధించి, ఇంకా డివిడెండ్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, ఇంకా మేనేజరల్ రెమ్యునరేషన్. ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో వేజెస్కి సంబంధించి గవర్నమెంట్ ఒక పాలసీ ఫ్రేమ్ చేసి ఏం చేస్తుంది, వాడికి తగినట్టుగా వేజెస్ అందేలా చేస్తుందా లేదా, ఇంకా బోనస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏ విధంగా, లెవెల్ ఆఫ్ కార్పొరేట్ ఎక్సెట్రా ఈ విధంగా. అంటే ఏమిటంటే ఇక్కడ గవర్నమెంటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అనేది కొనసాగుతూ ఉంది. ఆ యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి గవర్నమెంట్కి అధికారం ఉంది. వాటి పరంగా ఏం చేస్తుంది, చట్టపరంగా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ కూడా ఇన్ కేస్ నెసెసరీ ఉంటే గవర్నమెంట్ కూడా ఏం చేసుకుంటుంటే ఇక బిజినెస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి రూల్స్ అనేది ఫ్రేమప్ చేస్తుంది. అది డివిడెండ్స్లో కావచ్చు, మెర్జర్స్లో కావచ్చు, ప్రాఫిట్స్లో కావచ్చు, రెమ్యునరేషన్లో కావచ్చు, వేజెస్ రెగ్యులేషన్లో కావచ్చు, ఎంప్లాయీస్ యొక్క బోనస్లో కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి కూడా కావచ్చు అంటున్నాడు. నెక్స్ట్ రెగ్యులేటింగ్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఎకానమీ. ఇంకా అవే కాకుండా ఇంకేవి ఉన్నాయి, ఇంకా రెగ్యులేటింగ్ రిలేషన్షిప్ అంట ఎవరి మధ్య అంటే వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎకానమీ అంటున్నాడు. ఏమని ఇక్కడ మనం చూస్తే క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ ఎన్ఫోర్సెస్ కంట్రోల్ యాస్ మ్యూచువల్ రిలేషన్షిప్ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఎకానమీ ఈజ్ క్వైట్ నెసెసరీ. అంటే ఏ విధంగా అంటే మ్యూచువల్ రిలేషన్షిప్ రకంగా ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసుకుంటుంది. మ్యూచువల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఇన్ ది ఫ్యూ హ్యాండ్స్ ఆర్ టు కంట్రోల్ ద కాంట్రాక్చువల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు, ఏం రెగ్యులేట్ చేస్తూ ఉందంటున్నాడు, రిలేషన్షిప్. ఏం టైప్ ఆఫ్ రిలేషన్షిప్, వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఎకానమీ. అంటే ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇప్పుడు ప్రైవేట్ ఉంది, ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ఉంది, ఇది స్టేట్ ఇంటర్వెన్షన్, ఇది నార్మల్ ప్రైవేట్, ఇది స్టేట్ ఇంటర్వెన్షన్. ఇక్కడ ఏం చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి, ఓకే ఐ విల్ గివ్ యూ స్టిల్ మోర్ క్లారిటీ. హియర్ ప్రైవేట్, హియర్ గవర్నమెంట్,
ఇంటర్వెన్షన్. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఇక్కడ పబ్లిక్. ఇప్పుడు ఏదేమైనా సరే ఎవరికి న్యాయం చేయాలి మేజర్గా? వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి? పబ్లిక్కి న్యాయం చేయాలి. గవర్నమెంటు ప్రైవేటు ఇద్దరు కలిసికట్టుగా ఏం చేయాలి? కోఆర్డినేషన్ అయ్యి పబ్లిక్కి హెల్ప్ అయ్యే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు మొత్తము క్యాపిటలిజంకి వచ్చేసి ఏం చేసుకుంటుంది? వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. అందుకని ఆ యొక్క రిలేషన్షిప్ని ప్రాపర్గా ఉండడానికి, ఆ యొక్క రిలేషన్షిప్ అన్బ్యాలెన్స్డ్గా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఏం చేసుకుంటుందంటే గవర్నమెంటు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చిందంటే, ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా క్లాషెస్ కానీ రాకుండా, ఇంకా చెప్పుకోవాలంటే ఎందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. అంటే ఇప్పుడు నేను చెప్పినాను మొత్తం యొక్క ఎకనామిక్ పవరు కొద్ది మంది చేతుల్లో లేకుండా అందరి చేతుల్లో ఉండేటట్టు తీసుకుంటుంది అన్నమాట చర్యలు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి. ఇప్పుడు ఎకనామిక్ పవరు మనం చెప్పుకున్నట్టు కొద్ది మంది చేతుల్లో లేకుండా అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండేటట్టు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క ఇంబ్యాలెన్సెస్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసుకుంటుంది. అందుకని వాడు క్లియర్గా చెప్తున్నాడు, ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేసుకుంటుందంటే ఏదైనా మ్యూచువల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిందంటే, దేనికి సంబంధించింది? మ్యూచువల్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ, ఆ యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవరు కొద్ది మంది చేతుల్లో ఉండడం కానీ, ఇలాంటి కాంట్రాక్చువల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే షార్ట్ టర్మ్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా వచ్చిందంటే ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ అప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయ్యి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేకూరుస్తుంది. అందుకని దీస్ ఇంక్లూడ్ ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్, interlocking of directorship, dissolution of different types of holding companies and regulation of labor laws etc. ఇంకేమేమి ఉన్నాయంటే ఎట్లాంటి రెగ్యులేషన్ అంటే ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఏదైనా ఇంటర్లాకింగ్ ఆఫ్ డైరెక్టర్షిప్ సంబంధించి, ఏదైనా డిజల్యూషన్ ఉంటే ఇలా దేనికి సంబంధించిన డిజల్యూషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీస్ అండ్ లేబర్ లాస్కి సంబంధించి రెగ్యులేషన్స్కి సంబంధించి చూసేసుకుంటుంది అనమాట. అందులో క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్ రెగ్యులేషన్ ఏమిటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. మొట్టమొదటిది ఏమిటంటే లీగల్ అండ్ ఎకనామిక్ కంట్రోల్, ఇంకోటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్ అంటున్నాడు. ఏమంటే ఇక్కడ లీగల్ అండ్ ఎకనామిక్ కంట్రోల్ ఏమంటే ఇక్కడ చూస్తాం మనం చట్టపరంగా ఏ విధంగా ఆర్థికాన్ని కంట్రోల్ చేస్తుందంటే ఇక్కడ చూస్తాం. లీగల్ కంట్రోల్ ఎఫెక్టింగ్ బిజినెస్ ఆర్ బేస్డ్ ఆన్ స్టాట్యూట్స్ ఆర్ ఆర్డినెన్సెస్ ఎనాక్టెడ్ బై ద లెజిస్లేటివ్ బాడీస్. అంటే ఇక్కడ చట్టపరంగా లీగల్ కంట్రోల్ ఏం చేస్తుంది? బిజినెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది, అవునా కదా? ఆర్డినెన్సు ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తుంది? ఏమైతే చట్టాలు ఆ యొక్క బిజినెస్కి సంబంధించి ఏదైతే ఒక అసెంబ్లీలో అమలు చేసి ఉంటారో ఆటోమేటిక్గా ఆ యొక్క చట్టం దేనికి ఎఫెక్ట్ ఇస్తుంది? ఆటోమేటిక్గా బిజినెస్కి అనేది ఎఫెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటున్నాడు, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చట్టం బిజినెస్కి సంబంధించి ప్రజల శ్రేయస్సు గురించి ఒక చట్టం నేను అమల్లోకి తెచ్చినానంటే, లైక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఎంఆర్టీపీ యాక్ట్ కానీ, కాంపిటీషన్ యాక్ట్ కానీ, ఇలాంటిది నేను ఏమన్నా తెచ్చినానంటే లెజిస్లేటివ్ బాడీస్లో ఎనాక్ట్మెంట్ చేసినానంటే ఆటోమేటిక్గా దేనికి ఎఫెక్ట్ ఇస్తుంది? బిజినెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది అంటున్నాడు. అందుకని పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్లో ఎక్కడైతే మనం చట్టాలు తెస్తామో అది ఆటోమేటిక్గా బిజినెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కూడా కావచ్చు. గవర్నమెంట్ అండ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ అండర్ ఆబ్లిగేషన్ టు ఫుల్ఫిల్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ యాక్ట్స్. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇంకా ఇతర బిజినెస్ యూనిట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్లిగేషన్ ఏమిటంటే ఫుల్ఫిల్ చేయాలి. ఏం ఫుల్ఫిల్ చేయాలి? కొన్ని బాధ్యతలు అండర్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ పరంగా ఏం చేయాలంటే ఇప్పుడు పార్లమెంట్లో కానీ ఇలాంటిది స్టేట్ అసెంబ్లీలో కానీ ఏదో ఒక బిల్ పాస్ చేసి బిజినెస్కి ఎఫెక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రాపర్గా కంట్రోల్లో ఉంచడానికి చట్టాలు ఎన్నో తెస్తున్నాము, ఎన్నో ఎకనామిక్ పాలసీస్ తెస్తున్నాము, వాటిని ప్రాపర్గా కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్గా ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఇంకా బిజినెస్ యూనిట్స్ కానీ మెయిన్ ఆబ్లిగేషన్ ఏమిటంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలి. దేని పరంగా అంటే రాజ్యాంగ పరంగా కానీ ఏదైతే యాక్ట్స్ తెచ్చినాము అమల్లోకి వాటి పరంగా ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్ అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీస్ అండర్టేకన్ అండర్ ది గోల్స్ అండ్ మిషన్స్ ఆఫ్ దిస్ లీగల్ ప్రొవిజన్స్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మన యొక్క ఎకానమీని ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ
ఇప్పుడు ఒక ఎకానమీని డెవలప్మెంట్కి సంబంధించి ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ దేని పరంగా మనం అండర్టేకింగ్ చేసుకుంటామంటే ఒక గోల్స్ ప్రకారము ఇప్పుడు ఏదైనా సరే ఒక గోల్స్ ఉంటుందా లేదా, గోల్ లేకుండా ఏదైనా ఉంటుందా, లేదు. అందుకని ఒక ఎకానమీని ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు అంటే ఒక గోల్ ప్రకారంగా మిషన్స్ ఆఫ్ ది లీగల్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఒక ఎకానమీని డెవలప్ చేసుకుంటారు అంటున్నాడు. అందుకని ది డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా అండర్టేక్ చేసుకుంటారంటే ఒక ప్రాపర్ గోల్స్ ప్రకారంగా, ఒక ప్రాపర్ మిషన్ ప్రకారంగా, మిషన్స్ ఆఫ్ దిస్ లీగల్ ప్రొవిజన్స్ ప్రకారంగా వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆర్టికల్ 36 to 51 నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది. ఫ్రెండ్స్, see here the directive principles of state policies comes under the articles 36 to 51. ఓకే, ఇక్కడ ఏమిటంటే ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారము కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి సంబంధించి ఇంకా లేబర్కి సంబంధించిన చట్టాలు ఈ విధంగా ఎందుకు అమల్లోకి తెస్తారంటే ఆ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ఏదైతే ఆ బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఉందో ఆ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్కి రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ఏ యాక్ట్స్ తెచ్చినా ఎందుకోసము, ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క గవర్నమెంట్ దేనికోసం ఇన్వాల్వ్ అయింది, బిజినెస్కి సంబంధించి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రాపర్గా కంట్రోల్లో పెట్టడానికి, బ్యాలెన్స్ని ప్రాపర్ చేయడానికి. అందుకని ఇలాంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కానీ లేబర్కి సంబంధించిన చట్టాలు కానీ ఎందుకు తెచ్చిందంటే ఎకనామిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి. దేనికి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీస్ ఇది? బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించి. అంటే ఇప్పుడు 3 టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ దేనికి సంబంధించింది? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్. ఈ అన్ని సెక్టార్స్ని ప్రాపర్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని రెగ్యులేషన్ అనేది చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా సిమిలర్లీ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956, ఇంకా ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, కాంపిటీషన్ యాక్ట్ 2002, ఇంకా సెబీ అంటే ఇక్కడ సెబీ అంటే ఏమిటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది సెబీ ఏం చేసుకుంటూ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో మోసాలు జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి? ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తెలియకుండా ఏమంటుందంటే కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటుంది. అలాంటి మోసాలు జరగకుండా ఏం చేసుకుంటుంది? అలాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రాపర్గా వర్క్ కావాలంటే ఏం చేసుకుంటుంది? సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంకా అదర్ రెగ్యులేటరీ అథారిటీస్ అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏవేవి చట్టాలంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ తీసుకుంటుంది అని మనం ఇక్కడ ప్రాపర్గా తెలుసుకున్నాము. మన భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఏవి ఉన్నాయో ఆ యొక్క స్టేట్ పాలసీకి సంబంధించి కొన్ని రూల్స్ అమలు చేసి ప్రజల్ని రక్షిస్తుంది. ఇంకా లేబర్ లాస్, ప్రతి ఒక్కరికి లేబర్కి కానీ తన యొక్క చేసిన పనికి కరెక్ట్గా జీతాలు అందేటట్టు రూల్స్ చట్టాలు తీసుకుంటుంది. ఆ యొక్క ప్రాపర్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఆ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉండడానికి రెగ్యులేట్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని చట్టాలకు సంబంధించి ఇండియన్ కంపెనీస్ యాక్టు, పార్ట్నర్షిప్ యాక్టు, కాంపిటీషన్ యాక్టు, ఇంకా సెబీ దీనికి సంబంధించి ఇంకా ఇతర రెగ్యులేటరీ, ఇంకా ఫారిన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ యాక్ట్ అంటే మనం చెప్పుకున్నాం. లైక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇదేం చేసుకుంటుంది? ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజెస్ నుంచి ఏమైనా ఇబ్బందులు అంటే ఏ చట్టపరంగా ఏం చేసుకుంటుందంటే ఇన్వాల్వ్ అయ్యి వాటిని ప్రాపర్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకుంటుంది. ఏదేమైనా సరే ఇది ఏం చేసుకుంటుంది? హ్యావ్ ఆల్సో బీన్ దేర్ టు రెగ్యులేట్ ద ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటున్నాడు. ఈ చట్టాలంతా ఎందుకు తీసుకురాబడిందంటే ఆ యొక్క బిజినెస్ని ప్రాపర్గా సాఫీగా ఉండడానికి అంటున్నాడు. అండర్ ఎకనామిక్ కంట్రోల్ గవర్నమెంట్ ఫార్ములేట్ చేస్తుంది అనమాట. ఏం ఫార్ములేట్ చేస్తుందంటే కొన్ని గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేస్తుంది. ఎందుకు సంబంధించిన గైడ్ లైన్స్ అంటే టు రెగ్యులేట్ ద ఫేస్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఏదైతే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేస్తున్నాయో అలాంటి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించి ఏం చేసుకుంటుంది అంటే ప్రాపర్గా మూవ్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ అనేది ఫార్ములేట్ చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో దీస్ గైడ్ లైన్స్ ఇన్ దేర్ యాక్చువల్ ఆపరేషన్స్ అంటున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏ గైడ్ లైన్స్ అయితే ఇచ్చిందో
వాటి ప్రకారంగా ముందుకెళ్ళాలి అంటున్నాడు. ఇంకా ది గవర్నమెంట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు ఫార్ములేట్ పాలిసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎకనామిక్ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ దీస్ పాలిసీస్ అండ్ ప్రోగ్రామ్ త్రూ దేర్ బిజినెస్ బిహేవియర్. అంటే ఏమిటంటే గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది, కొన్ని పాలిసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ అమల్లోకి తెస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా, త్రూ దేర్ బిజినెస్ బిహేవియర్ అంటున్నాడు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్లానింగ్ కమిషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చేసుకుంటుంది, సెట్ ప్రయారిటీస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే ఏమి ప్లానింగ్ కమిషన్ ఏమి 5 year ప్లాన్స్ అమల్లోకి తెస్తుంది. ఇలాంటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చేసుకుంటుందంటే ప్రయారిటీస్ని సెట్ చేసుకుంటుంది. ఎందుకోసము, ఏది ముఖ్యమైనది దాని ప్రకారంగా సెట్ చేసుకుని, అంటే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అంటే మనకి ఎకనామిక్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి యాజ్ ఏ హోల్ ప్రకారంగా మనకి ఆర్థిక వ్యవస్థని డెవలప్మెంట్ కోసము డెవలప్మెంట్లో ఉండాలని చెప్పేసి ఏం చేసుకుంటుందంటే ఈ ప్లానింగ్ కమిషన్ కానీ ఈ ఎన్డీసీ కానీ ప్రయారిటీస్ తీసుకుంటుంది. ఎందుకోసం అంటే మనకి ఎకనామీకి సింగిల్గా కాకుండా ఒక హోల్గా డెవలప్మెంట్లో ఉండాలని చెప్పేసి. ఇంకా చెప్పుకోవాలంటే ప్రొవైడ్ బేసిస్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్, ఒక స్ట్రాటజీస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా బట్ ప్రైవేట్ సెక్టార్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సెక్టార్స్ బోత్ ఆర్ రిక్వైర్డ్ టు అచీవ్ దీస్ టార్గెట్స్ అండ్ ప్రయారిటీస్. ఇప్పుడు ఏదైనా సరే ప్రైవేట్ సెక్టార్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా కావచ్చు, ఏ ఇండస్ట్రీస్ అయినా సరే ఏం చేయాలంటే ఇద్దరు కలిసికట్టుగా ఉండి ఏం చేయాలి, రిక్వైర్డ్ టు అచీవ్ దిస్. ఆ యొక్క గవర్నమెంట్ అయితే ఏ అయితే టార్గెట్ ఇచ్చి ఉంటుందో, ఏదైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చి ఉంటుందో వాటికి తగినట్టు ఏం చేయాలి, ఇద్దరు కలిసికట్టుగా ఉండి ఆ టార్గెట్స్ని అచీవ్ చేయాలి. అందుకని ది గవర్నమెంట్ ఫార్ములేట్స్ ఫైనాన్షియల్ పాలసీ, వాటికి సంబంధించి ఏం చేసుకుంటుందంటే ఆ యొక్క టార్గెట్స్ని అచీవ్ కావడానికి బ్యాలెన్స్గా ఉండడానికి ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ పాలసీ అనేది ఫార్ములేట్ చేస్తుంది. మానిటరీ పాలసీ ఎందుకు ఫార్ములేట్ చేస్తుంది, ప్రాపర్గా ఉండడానికి, ఇన్ఫ్లేషన్ రేట్ని ప్రాపర్ కంట్రోల్లో పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ని బూస్టింగ్ చేసుకోవడానికి, ప్రొడక్షన్ ఉండడానికి ఏం చేసుకుంటుంది గవర్నమెంట్ అప్పటికప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియోస్లో పెంచడం, డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ డిక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, ఇలాంటిది క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్, ఇలాంటిది క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్స్లో ఏం చేసుకుంటుందంటే గవర్నమెంట్ అప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మాది మ్యాక్రో ఎన్విరాన్మెంట్ పాలసీ, ఎప్పుడు ఎలాంటి వస్తుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లో అడ్జస్ట్ అవుతూ గవర్నమెంట్ ఏం చేసుకుంటుందంటే పాలసీస్ ఫ్రేమప్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇలా ఎలాంటి సంబంధించిన పాలసీస్ ఫార్ములేట్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ పాలసీస్కి సంబంధించి మానిటరీ పాలసీ, కమర్షియల్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, లైసెన్సింగ్ పాలసీ, ప్రైసింగ్, ఎలాంటి ధరలు నిర్ణయించాలి, ఎలాంటి వేజెస్ లేబర్స్కి ఇవ్వాలి, ఇన్కమ్ పాలసీ, బిహేవియర్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది గవర్నమెంట్ అండర్ దిస్ పాలసీస్. ఎందుకు ఈ పాలసీస్ అంతా ఫ్రేమప్ చేస్తుంది ప్రజల కోసము. కాకపోతే ఏ పాలసీస్ అయితే ఫ్రేమప్ చేస్తుందో ఈ యొక్క బిజినెస్ యూనిట్ ఏం చేయాలి, వాటిని ఆచరిస్తూ ఆ యొక్క ప్రయారిటీస్ ఇస్తూ ఏం చేయాలి, బోత్ ప్రైవేట్ సెక్టార్స్ కానీ పబ్లిక్ సెక్టార్స్ కానీ ఏమి అచీవ్ చేయాలంటున్నాడు, టార్గెట్స్ అచీవ్ చేయాలి, గోల్స్ని అచీవ్ చేయాలి అంటున్నాడు. నెక్స్ట్ వన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్. ఏమిటంటే ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్స్ ఆర్ డిస్క్రిషనరీ ఇన్ నేచర్, దిస్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్. అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ విధంగా, ఏ రూపంలో అంటే అడ్మినిస్ట్రేటివ్కి. ఫిజికల్ కంట్రోల్ అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్, అండ్ ఇన్ ప్రాక్టీస్ దే ఆర్ షూర్ క్వైట్ డ్రాస్టిక్ ఇన్ దేర్ ఎఫెక్ట్. ఇది డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్, దే కెన్ బి అప్లైడ్ సెలెక్టివ్లీ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్ అండ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. ఇది ఏ విధంగా అప్లై అవుతుందంటే ర్యాండమ్ లాగా, సెలెక్టివ్ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్ అండ్ ర్యాండమ్గా కాకుండా ఏ విధంగా అప్లై అవుతుందంటే ఒక సెలెక్టివ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిసి ఉన్నాయి, ఇక్కడ ర్యాండమ్గా కాకుండా ఏ విధంగా అప్లై అవుతుందంటే ఒక సెలెక్టివ్గా, నేను బి అంటే దీని ప్రకారం ఆ విధంగా సెలెక్టివ్లీ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఎక్కడైనా వాళ్ళకి నచ్చినట్టు చూస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. మోస్ట్ ఎకనామిక్ జస్టిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఈస్ బేస్డ్ ఆన్ వెరైటీ ఆఫ్ రీజన్స్ అంటున్నాడు. ఎందుకు ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటుంది, ఎందుకు ఈ విధంగా డైరెక్ట్ కంట్రోల్ కానీ ఇండైరెక్ట్ కంట్రోల్ ఒక గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుందంటే, ఇప్పుడు ఏదైనా మార్కెట్ ఫెయిల్యూర్స్ ఏదైనా జరిగింది, ఏదైనా ఇన్పర్ఫెక్షన్స్ జరిగింది, ఇలాంటి ఏదైనా హై రిస్క్ అవర్షన్స్ ఏదైనా జరిగింది ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఏదైనా జరిగిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి డైరెక్ట్ కంట్రోలు ఇండైరెక్ట్ కంట్రోలుగా వచ్చి
వాటిని మానిటర్ చేస్తూ ఏం చేసుకుంటుందంటే కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఎంక్వైరీకి వచ్చి మానిటరింగ్ అనేది చేసుకుంటుంది. ఎందుకంటే ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి అంటున్నాడు. ఇంకా ఇక్కడ చూస్తాం డైరెక్ట్ కంట్రోల్స్ అంటే ఏం చూస్తాం. ఇక్కడ ఇండైరెక్ట్ కంట్రోల్స్ ఇన్వాల్వ్ ఎంకరేజ్మెంట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ విత్ రిగార్డ్ టు సబ్సిడీస్, ఇన్సెంటివ్స్. ఇక్కడ ఇండైరెక్ట్ కంట్రోల్ అంటే ఏ విధంగా అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తుందన్నమాట. ఎవరికంటే డైరెక్ట్ కంట్రోల్స్. ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్స్ దేనికోసము, ఆ యొక్క మార్కెట్ ఫెయిల్యూర్స్ని కంట్రోల్ చేయడానికి. అర్థమవుతుందా? మార్కెట్ ఫెయిల్యూర్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ యొక్క బ్యాలెన్స్ని అచీవ్ చేయడానికి, ఇన్పర్ఫెక్షన్స్ని అచీవ్ చేయడానికి, ఏదైనా రిస్క్ వచ్చిందంటే వాటిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సెలెక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మానిటర్ చేస్తుంది. అదే ఇండైరెక్ట్ కంట్రోల్స్ అంటే ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంది అనమాట. ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. సబ్సిడీస్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము. దీస్ కంట్రోల్స్ ఆర్ యూజువల్లీ ఎక్సర్సైజ్ త్రూ వేరియస్. అది ఏ విధంగా చేస్తుందంటే ఇండైరెక్ట్గా త్రూ ఫిజికల్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి మానిటరీ ఇన్సెంటివ్స్ ఇవ్వడము. ఇన్సెంటివ్స్ ఆర్ పెనాల్టీ. సర్టైన్ ఎకనామిక్ యాక్టివిటీస్ మే బి ఎంకరేజ్ ఆర్ డిస్కరేజ్ త్రూ మానిటరీ అండ్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ అండ్ డిసెంటివ్స్ ఆర్ హై లెవెల్ ఆఫ్ ట్యాక్సేషన్. ఏమైనా సరే ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చినట్టయితే ఏం చేసుకుంటుంది, మానిటరీ పాలసీలో ఫిజికల్ పాలసీస్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఫర్మ్స్ కానీ ఏదైనా మిస్టేక్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ చేసినట్టయితే ఏం చేసుకుంటుంది, వాడికి యొక్క ఇన్సెంటివ్స్ని ఏం చేసుకుంటుందంటే క్యాన్సిల్ చేస్తుంది, వాళ్ళకి పెనాల్టీస్ అనేది ఇస్తుంది. అందుకని సర్టెన్ ఎకనామిక్ యాక్టివిటీస్, అందుకని ఏమంటున్నాడంటే కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ఎంకరేజ్గా ఉంటుంది, కొన్ని డిస్కరేజ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పాలసీస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక గవర్నమెంటు, మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ ప్రకారంగానే కదా. అందుకని ఆ ఎంకరేజ్ కానీ డిస్కరేజ్ కానీ ఏ రూపంలో చేస్తుందంటే త్రూ మానిటరీ అండ్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఆర్ హై లెవెల్ ఆఫ్ ట్యాక్సేషన్ అంటున్నాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ మే బి డెవలప్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇండైరెక్ట్గా కంట్రోల్ అనేది చేస్తూ ఉంది. ఏ రూపంలో ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉంది, ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏ విధంగా, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్కి నేను ఇన్సెంటివ్స్ ఇస్తాననుకో. ఇప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్ నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్కి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చినాను, అప్పుడు ఏమవుతుంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందా లేదా. సబ్సిడీస్ ఇచ్చినాను, ఇలాంటిది ఏమవుతుందంటే డెవలప్మెంట్ అవుతుంది. ఫ్యూ సెక్టర్స్ లైక్. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి నేను చెప్పినాను. ఇప్పుడు ఫస్ట్ ప్రకారం మేము ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను. ఎందుకు, ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త రకమైన మంచి ఇండస్ట్రీస్ పెడుతున్నాడు అనుకో, అందరికీ ఇది హెల్ప్ అవుతుంది, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది, అందరికీ జాతీయ ఆదాయంలో జీడిపిలో పర్ క్యాపిటా ఇన్కమ్లో తన యొక్క పాత్ర వహిస్తున్నాడంటే ఏం చేస్తుంది గవర్నమెంట్, ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇస్తుంది. ఏ రూపంలో, ఏ పాలసీస్ ద్వారా, త్రూ మానిటరీ ఇన్సెంటివ్స్ కానీ ఫిజికల్ పరంగా ఇస్తుంది, ఫిజికల్ మెషర్స్ ప్రకారం ఇస్తుంది. అందుకని వాడు చెప్తున్నాడు ఏ రూపంలో ఇస్తుందంటే త్రూ వేరియస్ ఫిజికల్ అండ్ మానిటరీ ఇన్సెంటివ్స్ ప్రకారం ఇస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏమి, డిస్ఇన్సెంటివ్స్ ఆర్ పెనాల్టీస్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూస్తాను డిస్ఇన్సెంటివ్స్ అండ్ పెనాల్టీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇండస్ట్రీస్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది అందరికి ఉపయోగపడేదా ఇలాంటి ఆల్కహాల్ ఇండస్ట్రీస్, నెవర్. అందుకని ఏం చేసుకుంటుందంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏం చేసుకుంటుందంటే ఇన్సెంటివ్స్ని ఏం చేస్తుందంటే కట్ చేసేస్తుంది. ఏం చేస్తుంది, వాళ్ళకి పెనాల్టీస్ ఇస్తుంది, డిస్ఇన్సెంటివ్స్ ఇస్తుంది అంటున్నాడు. అందుకని విత్ ఇంపోజిషన్ ఆఫ్ హై, అందుకని వీటిని డిస్ఇన్సెంటివ్స్ అంటే ఏమిటంటే వీడికి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా వీటిని డిస్కరేజ్ చేయడమే కాకుండా వాళ్ళకి హై ట్యాక్సెస్ వేసేస్తారు, హై ఎక్సైజ్ డ్యూటీస్ వేస్తారనమాట. అందుకని సిమిలర్లీ హై import duty discourages import and physical and monetary incentives may be encourage the export performance of certain sectors అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే మీరు గమనించండి, ఇక్కడ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏమంటున్నాడు ఇక్కడ, అదేవిధంగా ఇప్పుడు ఆల్కహాల్కి ఏం చేసుకుంటా ఉంది, హై ట్యాక్సెస్ ఇస్తూ ఉంది. ఎందుకు, డిస్ఇన్సెంటివ్స్ పెనాల్టీస్ ఎందుకు వేస్తూ ఉందంటే అటువంటి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్స్ అటువంటి సంబంధించిన ఏమైనా ఇండస్ట్రీస్ ఉంటే ఏం చేసుకుంటా ఉంది, డిస్కరేజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా హై ఇంపోర్ట్ డ్యూటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి ఇండియాకి ట్రేడింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్య.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ట్రేడింగ్ మధ్య ఇప్పుడు గుడ్‌గా ఉంటే, మంచిగా ఉంటే పర్లేదు ఎంకరేజ్ చేస్తుంది. అదే ఏదన్నా రిస్ట్రిక్టెడ్ ఏదన్నా ఆల్కహాలిక్‌కి సంబంధించి ఏదన్నా రా మెటీరియల్స్ ఈ విధంగా ఉన్నింది ఇన్ కేస్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే హై ఇంపోర్ట్ డ్యూటీ యేసుకుంటాడు. ఇప్పుడు యూఎస్ నుంచి కొన్ని గూడ్స్ సర్వీసెస్ నేను ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ నేను గవర్నమెంట్‌గా ఇన్వాల్వ్ అయ్యి నేనేం చేస్తానంటే హై టాక్సెస్ విధిస్తాను. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నేను యూఎస్ నుంచి ఏం చేస్తాను? గూడ్స్ అనేది రవాణాకు తెస్తానా ఇక్కడ ఇండియాకి? నో. ఇక్కడ ఏం చేస్తానంటే హై ఇంపోర్ట్ డ్యూటీ వలన ఏం చేసుకుంటాను? అక్కడ కొద్దిగా అనేది అక్కడ ఎటువంటి మానిటరీ ఇన్సెంటివ్స్ అందదు కావున అక్కడ ఏం చేసుకుంటానంటే కొద్దిగా నేను క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని సిమిలర్లీ హై ఇంపోర్ట్ డ్యూటీ డిస్కరేజెస్ ఇంపోర్ట్స్ అండ్ ఫిజికల్ అండ్ మానిటరీ ఇన్సెంటివ్స్ మే ఎంకరేజ్ ద ఎక్స్‌పోర్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సర్టెన్ సెక్టార్స్. అందుకని హై ఇంపోర్ట్ డ్యూటీ ఏం డిస్కరేజ్ చేసుకుంటుంది? ఇంపోర్ట్‌ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఏం ఎంకరేజ్ చేస్తుంది? ఇంపోర్ట్స్ అండ్ ఫిజికల్ మానిటరీ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఏం ఎంకరేజ్ చేస్తుంది? ఎక్స్‌పోర్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సర్టెన్ సెక్టార్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కన్క్లూజన్ ఇస్తాను చూడు ఇక్కడ. డైరెక్ట్ కంట్రోల్ ఏం చేసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్. డైరెక్ట్ కంట్రోల్ అయ్యి ఏం చేసుకుంటుంది? మార్కెట్ ఫెయిల్యూర్స్ నుంచి ఒకవేళ అక్కరైంది, ఇన్‌పర్ఫెక్షన్స్ వచ్చింది, హై రిస్క్ అవర్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్‌ప్రైజెస్ వచ్చిందంటే గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి తగిన చర్యలు తీసుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇండైరెక్ట్ కంట్రోల్ ఏం చేసుకుంటుంది? ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంకరేజ్ చేస్తుంది. ఏ ద్వారా అంటే సబ్సిడీస్ ఇచ్చి, ఇన్సెంటివ్స్ ఇచ్చి మోటివేట్ చేసి వెళ్తుంది. కొన్ని టైప్ ఆఫ్ సెక్టార్స్‌కి ఏం చేసుకుంటుందంటే ఇన్సెంటివ్స్, పెనాల్టీస్ చేస్తుంది. ఎందుకు వాటిని ఇన్సెంటివ్స్ ఇవ్వదంటే అది డేంజరస్ ఉంటుంది. ప్రజల శ్రేయస్సు వరకు అది ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని అలాంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్స్ ఎంకరేజ్ చేయదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం చేసుకుంటుందంటే హై టాక్సెస్ అనేది లెవిట్ చేస్తుంది వాళ్ళ పైన. ఇప్పుడు ఎగ్జాంపుల్ గనక మనం చూసుకున్నట్టయితే ఏదైతే డెవలప్‌మెంట్ ఉంటుందో బ్యాక్వర్డ్ ఏరియాస్‌కి అలాంటి టైప్ ఆఫ్ వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తుంది. ఆల్కహాల్ లాంటి సంబంధించి హై టాక్సెస్ అనేది విధిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ యూఎస్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? మన యొక్క క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఎక్కువ బయటకెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి సంబంధించి ఏం చేసుకుంటుందంటే ఈ హై ఇంపోర్ట్ టాక్సెస్ విధించి వాటిని డిస్కరేజ్ చేసుకుంటుంది. ఇంకా దేని పరంగా సబ్సిడీస్ ఇచ్చి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటుందంటే అదే ఎక్స్‌పోర్ట్స్ మన నుంచి ఎక్కువ వెళ్ళేటట్టయితే మన నుంచి అప్పుడు మన క్యాష్ ఇన్‌ఫ్లోస్ మనకొస్తాయి కదా! మనం ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేస్తే మన ఇండియా నుంచి యూఎస్‌కి మనకేం వస్తాయి? ఎక్కువ ఇన్‌ఫ్లోస్ అనేది జనరేట్ అవుతాయి కదా! అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేసుకుంటాయంటే అలాంటికి సంబంధించి ఏం చేసుకుంటుందంటే సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.